హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వాళ్ళ అన్నయ్యతో వాళ్ళ భార్య ఇలా ప్రవర్తిస్తుంది. ఏం చూసావు? వాళ్ళ అన్నయ్యకిని అతని భార్యకి మధ్యన ఏం సంఘటనలు చూసారు మీరు? అంటే తను అప్పుడప్పుడు బైక్ మీద తీసుకెళ్ళడం. ఎవరు? వీళ్ళన్న హేమంత్ అమ్మాయిని వాళ్ళ భార్యని తీసుకెళ్తున్నాడు, మీనాన్ని తీసుకెళ్తున్నాడు. ఇంకేమైనా చూసావా? ఇంట్లో గొడవలు కావడం ఇలాంటివన్నీ జరుగుతుండే. వాళ్ళిద్దరికి అక్రమ సంబంధం ఉండడం నువ్వు చూసావా? డోర్లు వేసి ఉంటే చూసి ఆయనకి చెప్పావా? తర్వాత వాళ్ళు గొడవ పడ్డారు. వాళ్ళిద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారని చెప్పి మీ మనసు బాధపడి అతను నీకు రవితేజ నీకు బాగా ఇష్టం కాబట్టి అతనికి వెళ్ళి చెప్పావు. మరి నువ్వు చేసింది ఏంటి? తనే వచ్చి తాళి కట్టిన తర్వాత కడితే కాదమ్మా, కట్టాడు, కట్టించుకుంటేనే కదా కట్టాడు. నీకు ఒక ఫీలింగ్ ఉంటేనే కదా కట్టాడు. నీకంటే ఒక లవ్ ఉంటేనే కదా కట్టాడు. నువ్వు ఎందుకు ఇలా డొంక తిరుగుడు చెప్తావు? కట్టాక భర్తే కదండి, కట్టాక నా భర్త. పరిస్థితి ఏం కావాలి సార్? ఓకే, నీ దృష్టిలో ఏంటంటే అతనంటే ఇష్టమే గానీ సీక్రెట్ గా కట్టేశాడండి, దానివల్ల నేనేం చేయాలి నాకు అర్థం కావట్లేదు అంటున్నావు. వాడు సీక్రెట్ గా కట్టం కాదు, ఫ్రస్ట్రేషన్ లో కట్టాడు. నీకు అది తెలియదేమో. వాడు ఫ్రస్ట్రేషన్ లో కట్టాడు నీకు. మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? మాట్లాడదాంలే పరిస్థితి గురించి. ఎంతకాలం అయింది నీకు తాళి కట్టి? వెనక నుంచో ముందు నుంచో? 1 month. 1 month. 1 month. మీ పేరెంట్స్ కి తెలుసా అతను ఇలా నీ మెడలో ఉన్న సూత్రం అతనిదేనని? డాడీకి తెలుసు. తెలుసా డాడీకి? మీ డాడీకి? ఏం పోలీస్ స్టేషన్ కేసులు ఏం వేయలేదా? భార్య ఉండగా నిన్ను తాళి కట్టేశాడు సీక్రెట్ గా వచ్చాని? లేదు ఏమీ. నాకు ఇష్టం అందుకే కట్టించుకున్నా అని చెప్పుంటది. ఇప్పుడు ఈ అమ్మాయిని ఏదో తేల్చేయి, ఈ అమ్మాయికి అక్రమ సంబంధం ఉంది కదా, ఈవిని కట్ చేసేసి మా ఇద్దరిని లీగల్ చేసేయండి అనుకుంటున్నట్టున్నారు. హేమంత్ బాబు, ఏంటి మీ స్టోరీ? చెప్పయ్యా, ఏంటి మీ ఇద్దరికి ఏమైనా సంబంధం ఉందా లేదా? భార్యను తన్ని ధరిమేశావు, ఇంకోటి భార్య మీద పడ్డావు వచ్చి. అసలు మీకు మీ భార్యకి మీ భార్య దూరం వెళ్ళటానికి కారణం ఏంటి సార్? అంటే అమ్మాయి కొద్దిగా ఆరోగ్యం బాగాలేక ఆరోగ్యం బాగపోతే భార్యను వదిలేస్తావా? కొద్దిగా మెంటల్గా డిజార్ట్ అయింది. సైకలాజికల్ డిజార్డర్. ఓకే, ఈ విధంగా ఏంటి డైవర్స్ తీసుకొని డైవర్స్ అయిపోయినాయా? ఓకే, అప్పుడు ఇంకో పెళ్లి చేసుకోవచ్చు కదా, మరదల మీద మేడం, ఎందుకు నాకు పడ్డావు? పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేకనే నేను వదిలేశాను మేడం. పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు కానీ ఫిజికల్ నీడ్స్ కావాలి, ఆడవాళ్ళు కావాలా? కాబట్టికే చెప్తున్నారు కానీ వాళ్ళ కోసము నాకు అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు. బైకుల మీద ఎప్పించుకుంది. బైక్ మీద వాళ్ళు ఊరికే ఎవరిని చూసారో మేము కాదు వెళ్ళింది. కదా, అతను చూడలేదు, ఈ అమ్మాయి చూస్తుందంట. ఈ అమ్మాయి చూసింది అబద్ధమే. అబద్ధం సార్. కాఫీ పొడి అన్నది కూడా అబద్ధమే. కాఫీ అనేది ఇచ్చింది సార్. ఆ. మీ ఇంట్లో లేకుంటే వాళ్ళ అమ్మ మా అమ్మ లేకపోతే వచ్చి తెచ్చి ఇచ్చింది. బైక్ మీద ఎక్కించుకోవటం మాత్రం అబద్ధం. మీ ఇద్దరికి ఎటువంటి సంబంధం ఎటువంటి లేదు. సంబంధం లేదు మా ఇద్దరికి. ఆ. ఆస్తి తగాదాలు ఉన్నాయా మీ ఇద్దరికి? మీ ఇద్దరికి సంబంధం ఉందని చెప్పి వీళ్ళిద్దరు సంబంధం పెట్టించుకున్నారు. ఆస్తి పంపకాల వల్ల ఇవన్నీ వీళ్ళు కాబట్టిగా సృష్టిస్తున్నారు సార్. ఎవరిద్దరు? ఈ అమ్మాయికి నీ ఆస్తి ఎందుకు? తను కదా. సార్ మా ఇద్దరికి ఉండేది, ఆ. వీళ్ళు కావాలని. ఆస్తి తగాదాలు ఈ రకంగా లిటిగేషన్ పెడితే ఈ కేసుల చుట్టూ తిరగడం ఎందుకురా బాబు అని చేతులు ఎత్తేసి వెళ్ళిపోతావానా? నువ్వు ఆస్తి తగదాలని చెప్పి ఈ విషయం దాచిపెట్టావు. ఇది చెప్పు నువ్వు ఫస్ట్. ఇంట్లో సార్ ఎవరు చూసింది లేదు. ప్రశ్న అడిగేది అతను, సమాధానం చెప్పింది. ఇప్పుడు లేవు మనకి, అది పంచుకున్న తర్వాతకి మేము వేరే అయిపోయిన తర్వాతకి ఈ మ్యాటర్ జరిగింది. ఆస్తి పంపకాలు ఎప్పుడు జరిగినాయి, ఇది ఎప్పుడు జరిగింది? నువ్వు మాట్లాడ తమ్ముడు, నువ్వు ఏమైనా చూసినావా ఎప్పుడన్నా? నువ్వు ఎప్పుడన్నా చూసినావా డైరెక్ట్ గా? అసలు నీకు అసలు నువ్వు ఎప్పుడన్నా చూసినావా? ఎవరో చెప్పిన మాటలు నమ్మి నా మీదకి వస్తావు నువ్వు? నా కళ్ళతో చూసినా కదా రూమ్ నుంచి. ఇప్పుడు ఎక్కడ కాఫీ ఇచ్చి వెళ్ళిపోయింది అంతే. ఆ రోజు అమ్మకి ఏం తెలియదా నువ్వు ఇలాంటి చెప్తున్నావు? అదే అమ్మ గట్టికుంటే ఇచ్చి వెళ్ళిపోయింది అంతే. అదే అమ్మ గట్టికుంటే అమ్మకు తెలుసు నువ్వు కాబట్టి ఎన్ని సైకో లక్షణాలు చేసుకొని నువ్వు నా మీదకి పడితే ఎలా అవుతుంది? ఎలా వేరే ఉన్న తర్వాత మనకి జరిగింది ఇది చెప్పు నువ్వు. ఏం నువ్వు ఏదో మెంటల్ టెన్షన్ పెట్టుకొని నా మీదకి వచ్చి నా మీద పడితే నేనేం చేయాలా? మెంటల్ టెన్షన్ కాదు, అది నా కళ్ళతో చూసినా. ఏం సైకో లక్షణాలు నువ్వు నీ కళ్ళతో చూసావా నువ్వు? ఇప్పటిదాకా మాట చెప్పలే. ఈ అమ్మాయి కాకుండా ఇంకెవరన్నా చూసిన వాళ్ళు ఉన్నారా? ఇంకెవరు చూడలేదు. అమ్మాయి మీరిద్దరు స్వార్థంతో ఆడుతున్న డ్రామా కదా ఇది. స్వాతంత్రం ఎక్కడ? ఆ పిల్లని పెళ్లి చేసుకోవాలని, ఈ పిల్లంటే నీకు ఫస్ట్ నుంచి ఇష్టం లేదు, అన్న తేరగా దొరికాడు, అంటగట్టేస్తే పని అయిపోతుంది కదా అనుకుంటున్నావు. ఇదే కదా ఇక్కడ నడుస్తున్నది. కుసుమ, ఇప్పటికైనా నువ్వు నిజాలు చెప్పాలమ్మా. నువ్వేం చూసావు? సార్ నేను చూసి తాళి కట్టించుకోవటానికి ఇదంతా ఆడేటటువంటి డ్రామా అంటే కనుక చాలా ప్రమాదం అమ్మా నీ జీవితంలో. నువ్వు ఏం చూసావు? ఇది జీవితాలకు సంబంధించినటువంటి అంశం. అతను బైక్ ఎక్కించుకోలేదు, ఆ అమ్మాయి ఎక్కాను అనలేదు, ఏమీ లేదు. సార్ ఎక్కిన తర్వాత నేను చెప్పేది అబద్ధాలు. బైక్ ఎక్కింది, ఏమవుతుందమ్మా? బైక్ ఎక్కితే ఏమైంది? ఇప్పుడు నా పరిస్థితి ఏం కాదు సార్. నీ ముందు వాళ్ళ పరిస్థితి, వాళ్ళని గొయ్యిలో పడేసి నా పరిస్థితి ఏంటంటే అంటావేంటి? లెక్క తేలితే నీ లెక్క తేలుతుంది. నువ్వు ఎట్లా ఉందో తెలుసా? ఈ పిల్లని నుయ్యిలో తోసేసి గట్టు మీద నుంచొని నా పరిస్థితి ఏంటంటే అని అడుగుతున్నావు. దోకాల్సింది నువ్వు, లేకపోతే నీ మనం నువ్వు చూసుకోవాలా? ఆ పిల్లని తోసావు నుయ్యిలోకి. నీ మాటలు నమ్మే అబ్బాయి నువ్వేదో చాలా మంచిదాని అనుకుని సీక్రెట్ గా వచ్చి తాళి కట్టాడు. నేను చెప్తే తన నమ్ముతాడా మేడం? నమ్మాడు కదమ్మా, లేకపోతే నిన్నెందుకు పెళ్లి చేసుకుంటాడు? మా అమ్మ అతను ఒకటి చూశాడు, ఒక సంఘటన చూశాడు. వాళ్ళ అన్నయ్యతో పడినటువంటి అన్నయ్య, ఒక్కడే ఉన్నటువంటి అన్నయ్య ఇంట్లోకి భార్య నడుచుకుంటూ వెళ్ళటం చాలంట అతనికి ఎవిడెన్స్. నువ్వు అగ్గికి ఆర్జం పోసినట్టు అవ్వలేదా? ఛాయ్ తీసుకుని వెళ్ళటం చాలు, వాళ్ళ అమ్మ ఇచ్చిన ఛాయ్ తీసుకెళ్ళటం చాలు అతనికి. ఆ రోజు అతనికి నమ్మకం లేదు, ఆ ఒకటే గుర్తు అతనికి. రెండు కలుపుకున్నాడు. ఈ రెండు కుటుంబాల మధ్యన ఉండేటటువంటి గ్యాప్ నువ్వు చాలా దగ్గర నుంచి చూస్తున్నావు.
చూసి ఏంటంటే నీకు మొదటి నుంచి రవితేజ మీద ఫీలింగ్ ఉంది నీకు. తాళి కట్టు అనేటటువంటి అవసరం లేకుండానే అతను వచ్చి కట్టేశాడు నీకు, ఎందుకంటే నువ్వు చేసినటువంటి పుణ్య కార్యక్రమానికి. సార్ అదే కదా సార్, ఇప్పుడు ఆ అమ్మాయికి ఇప్పుడు పెళ్ళి అయితే అన్న తమ్ముని భార్య చూస్తే కన్నెత్తి కూడా చూడరు. అలాంటిది మరి బావకి వెళ్ళి చూసుకున్న పోతే ఎక్కడ ఒక్క సాక్ష్యం కనిపించట్లే ఇక్కడ. మీరిద్దరు తప్ప ఎవరు చెప్పేవాళ్ళు, ఇంకొకరితో చెప్పించండి. పని పర్లని చెప్తుందా? చెప్పింది అందుకే నీ మీద ఇష్టంతో చెప్పింది, నీకు ఆ అమ్మాయి మీద ఇష్టంతో మీరు నమ్ముతున్నావు. ఆమె చెప్పింది కూడా చేసినావు ఇదంతా. మరి ఆ మంచుకుంటే మేము మంచుకుంటాం. ఈ భార్య మీద ఆ మాత్రం నమ్మకం ఉండదయ్యా? పక్కన వాళ్ళు చెప్తా వినేస్తావా నువ్వు ముచ్చట్లన్నీ? సంవత్సరం నుండి కాపురం చేస్తున్నావు కదా మీ ఆవిడతో, ఆ మాత్రం నమ్మకం ఉండదా? ఏదో అత్తగారు చెప్పారు కాఫీ ఇమ్మంటే పోయి ఇచ్చేసి వచ్చిన పాపానికి నిన్ను మాట్లాంటావా నువ్వు? నీకు డైరెక్ట్ గా చెప్పా అమ్మాయి అంటే నీకు ఇష్టం అని చెప్పి. ఈ అమ్మాయికి కూడా రెడీగా లేదంట కదా, ఈ అమ్మాయికి కూడా సర్ప్రైజ్ ఇచ్చేవంట కదా తాళి కట్టడం. నిజమేనా? అదైనా అంటే ఆ అమ్మాయి చూస్తుంటే మాట్లాడుతుంటే క్లోజ్ మాట్లాడుతుంటే ఇష్టం తాళి కట్టిన. కాదు, ఆ పిల్లతో దీపారాధన చేసుకుంటుంటే గుళ్ళో వెళ్ళి తాళి కట్టావట, నిజమేనా? ఏదో బిల్డప్ ఇస్తుంది అమ్మాయి, ఇద్దరికి ఇష్టమే. ఏమ్మా అలాగే కట్టావా తాళి? అలాగే కట్టిన. ఎందుకు నీకు ఇష్టం ఉంటే డైరెక్ట్ గా మాట్లాడుకోవచ్చు కదా, ఆ పిల్లకి ఎందుకు సర్ప్రైజ్ చేసావు? అంటే నాకు ఒక సర్ప్రైజ్ ఇచ్చింది కానీ అందుకని ఒక సర్ప్రైజ్ ఇచ్చేసి. రవితేజ, మీ ఇద్దరు కథ గురించి ఆ కథ సృష్టించినట్టు అనిపిస్తుంది నాకు. అలాగే ఉంది. మీ ఇద్దరు కథ ముందు నుంచి నడిచింది, తర్వాత వాళ్ళ కథ అదే సృష్టించింది. కన్ఫర్మ్ సార్, ఇక్కడ వీళ్ళిద్దరు అసలు ఒప్పుకోవట్లేదు. ఎలా వదిలించుకోవాలో తెలీదు. ఏం లేదు, పుణ్యం పురుషార్థం. ఇప్పుడు ఆ అమ్మాయితో ఫస్ట్ నుంచి రిలేషన్ ఉంటే ఈ అమ్మాయిని ఎందుకు పెళ్లి చేసుకుంటా? నాకు ఈ విషయం జరిగింది కాబట్టి కాదమ్మా, మీ ఆవిడ నీకు సర్ప్రైజ్ ఇస్తే నువ్వు ఆవిడకి సర్ప్రైజ్ ఇవ్వాలి, ఆ పిల్లకి సర్ప్రైజ్ ఇవ్వడం ఏంటి? వెళ్ళి పుణ్యం పురుషార్థం. నీ అన్నయ్య నచ్చడు, అతనమే పగ తీర్చుకోవటం అయ్యింది, నచ్చినటువంటి ఫిగర్ ఇక్కడ ఉంది, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, భార్యని బయటకు గెంటేయాలి, అన్నయ్యకి భార్యకి లింక్ కలిపేయాలి, అయిపోయాయి. సరే వాళ్ళిద్దరు లింక్ ఉంది, వాళ్ళిద్దరు పెళ్లి చేసి మా ఇద్దరం కాపురం చేసిన పిల్లని ఫస్ట్ అడగాలి, ఎందుకు వెళ్ళావు, ఇంకొకసారి వెళ్ళకు, నచ్చదని ఒక మాట ఆవిడతో మాట్లాడితే అయిపోయేది. పక్కన ఆవిడ వచ్చి చెప్పిన మాటలన్నీ వింటున్నావు కదయ్యా నువ్వు. కాదండి, ఆవిడ షాక్ ఇచ్చిందని ఈయన షాక్ ఇస్తానికి ఇంకో పెళ్లి చేసుకున్నాడట. ఇప్పుడు మీ ఆవిడ వెళ్ళి కేసు వేస్తే మీ ఇద్దరు ఇక్కడ ఒప్పుకున్నారు ఓపెన్ గా, 7 years జైలుకి వెళ్ళాలి. బైగామీ కేసు తెలుసా మీకు? వెళ్దురు కానీ ఏమా మీరు కేసు ఫైల్ చేసుకోండి. ఎందుకు అట్లాంటి వాడు కావాలని ఎందుకంటున్నావు? అతనికి స్టార్టింగ్ నుంచి నువ్వు అంటే ఇష్టం లేదంట, ఫోర్సిబుల్ మ్యారేజ్, అతనికి వంక కోసం వెతుకుతున్నాడు. 1 month నీతో బాగున్నది, మేము అప్పటి నుంచి నీకు టార్చర్ చూపిస్తున్నాడు, ఏం దొరికిద్దా నీ వైపు మైనస్లు అని. వాళ్ళిద్దరికి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో పరిచయం ఉండి, ఇంటి ఎదురుగా అమ్మాయి ఎప్పుడు పరిచయం లేదు మేడం. తను తాళి కట్టిన తర్వాత నుంచి ప్రేమ పెరిగిపోయింది. అర్జెంట్ గా చంపలు పగలు కొట్టాలి, ఎవడరా నువ్వు నాకు తాళి కట్టడానికని. ఇది కదా కథ జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్, అది కూడా ఫ్రీగా. అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు. అమ్మ, బండి మీద వెళ్ళటం తప్పు కాదు కానీ బండి మీద వెళ్ళావా? వెళ్ళాను, ఎందుకు వెళ్ళావు, ఎక్కడికి వెళ్ళావు? కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళాము. ఆయనకి పడదు కదా తల్లి, ఎందుకు వెళ్ళావమ్మా? ఆయన లేడు మేడం, వచ్చేసరికి వంట పెట్టమంటే నేను ఎలా ఒక్కదాన్ని వెళ్ళాను అనేసి. మార్కెట్ దూరం. సరే బావగారు, అతను లిఫ్ట్ ఇచ్చాడా, నువ్వు అడిగావా? లేదు బావగారు మీ తమ్ముడు వస్తారంట, ఇట్లా నువ్వు ఫుడ్ వండాలి అంటే, సరే నేను తీసుకెళ్తానని ఈ అమ్మాయి చూస్తున్నట్టు మీకు తెలుసా? నాకు తెలీదు. పోనీ ఊర్లో వాళ్ళు చూస్తారు కదమ్మా, అన్నదమ్ములు ఇద్దరికి పడదు, తమ్ముడు భార్య ఏమో భార్య లేనటువంటి వాళ్ళ అన్నయ్యతో వెళ్తుంది, బావతో వెళ్తుందని ఊరు ఇంకో విధంగా అనుకుంటది కదమ్మా, నీకు తెలుసు పెళ్లి అయిన తర్వాతకి మా ఇంట్లో ఎన్ని ఫస్ట్ మీ ఇద్దరం ఒకటే ఇంట్లో ఉన్నప్పుడు మాకు ఎన్ని గొడవలు అవుతున్నావు అన్ని చూసింది. పోలీస్ దాకా కూడా మ్యాటర్. పక్కనే ఉన్నారు కదా సార్, అమ్మ వంటలు చేసి ఆయన పంపిస్తుంది, ఆ రేపో ఉంది. మరి విడిపోయారంటే ఎన్నిసార్లు వెళ్ళావమ్మా? ఒకసారి వెళ్ళావు అలాగా? కాఫీ సంగతి ఏంటి? కాఫీ మా అత్తయ్య ఇవ్వమంటే ఇచ్చేసి వెళ్ళాను. ఆ రూమ్ లో ఏం జరిగిందంటే వీళ్ళకి ఏం తెలుసు సార్, ఒక అమ్మాయి చెప్తే వీళ్ళు ఎలా నమ్ముతారు? సరే, మొత్తం నీకు గానీ అతనికి గానీ మీ ఇద్దరు జరిగిన సంభాషణలు గానీ సంఘటనలు గానీ ఈ రెండే, ఇంకేం లేదుగా? ఏం లేదు. నిజంగా మా డాడీ లేనందుకు మా బావగారు నన్ను బాగా చూసుకునేవాళ్ళు. ఎప్పుడు వీళ్ళు గొడవలు పడ్డారో అప్పటి నుంచి బాగా చూసుకున్నాను చెప్తున్నాం మేము కూడా అదే మరి. ఒక తండ్రిలా చూసుకున్నాడు అని ఆ చెప్తా అమ్మాయి దానికి ముందు ఒక సెంటెన్స్ అంది, మా డాడీ లేడు కాబట్టి అలా చూసుకున్నాడండి అని. నువ్వు అలా డబుల్ మీనింగ్లు తీయద్దు, ఆ చూసుకోవటం వేరే ఈ చూసుకోవటం వేరే, పిచ్చి మాటలు మాట్లాడుకో. అసలు భర్త పర్మిషన్ లేకుండా భార్య బావ దగ్గర పోవాల్సిన అవసరం ఏముంది? ఏమన్నా ఉంటే అమ్మతో చెప్పాలి కదండి, ఎందుకంటే నేను ఫోన్ అత్తా అని చెప్పాలి. ఆయన నన్ను ఏమంటాడో నీకు చెప్పాలి. అది ఒక్కటి రవి, నీకు మీ బ్రదర్ కి మంచి టర్మ్స్ ఉంటే కనుక నువ్వు ఇలాగే మాట్లాడతావు. ఈ రోజు మీ ఇద్దరు అన్నదమ్ములు చాలా అన్యోన్యంగా ఉండుంటే ఈ రోజు నీ భార్య గురించి మీ అన్నయ్య గురించి ఇలా మాట్లాడి ఉండేవాడువా? అతనికి ఆల్రెడీ డైవర్స్ అయ్యి ఒక్కడే ఉంటున్నాడు, తమ్ముడు అమ్మ ఉంది. ఉన్నంతలో మీరిద్దరు కదా ఆయనకి ఏమైనా మంచి అయినా చెడు అయినా చూసుకోవాల్సింది. ఆయన కుటుంబం అంటే మీరు. తప్పు రవి. రేపు అతనికి ఏదైనా అయినా ఆస్తులు వచ్చేది మీకే. అది వదిలేస్తే మీ ఆవిడకి అసలు నువ్వు చెప్పావా? ఆయన కాఫీలు ఇవ్వద్దు, అసలు ఆయనతో మాట్లాడొద్దు, నేను ఆయన మాట్లాడుకోవట్లేదన్న మాట ఎప్పుడన్నా నువ్వు మీ ఆవిడకి చెప్పావా? చూస్తుంది కదా, నువ్వు చెప్పావా నోట్ నుండి? నువ్వు చెప్పుంటే ఆవిడ వెళ్ళేది కాదేమో కదా, నువ్వు చెప్పలేదు కదా. మరి మీ అమ్మ చెప్పింది కదా వెళ్ళమని చెప్పి. అమ్మ చెప్తే అడగొద్దా మరి? అమ్మ చెప్తే హస్బెండ్ లేడా అంటే మీ అమ్మ మాట వినొద్దని చెప్పేస్తున్నావు డైరెక్ట్ గా. నువ్వు వినొద్దని చెప్పలే కదా, నువ్వు భర్త పర్మిషన్ తీసుకోరా. ఇప్పుడు గొడవలు నువ్వు ఒక మాట చెప్పుంటే ఆవిడ వెళ్ళేది కాదేమో. ఏమ్మా చెప్పుంటే నువ్వు వెళ్ళేదానివా? అంతే. నువ్వు నోట్ నుండి ఏమి ఇప్పో, నీ మనసులో ఏముందో ఆవిడ అర్థం చేసేసుకోవాలి.
సరే అమ్మా, మీ ఆయన తేడాగా ఉంటున్నాడు కదా, ఇందువల్లనేమో ఎందుకు వచ్చింది గోలా అని ఆయనతో మాట్లాడుకుంటూ ఉంటే అయిపోయేది కదా. అందరం ఒక దగ్గర తెలుసు. సరే ఇప్పుడు నువ్వేమంటావు ఫైనల్ గా? మార్చిన వెంట రావాలి. ఈ అబ్బాయిని మరి అబ్బాయిని పెళ్లి చేసేసుకున్నాడు, ఏం చేద్దాం అమ్మాయిని మరి? ఇందులో అయితే పాపం మీ పాత్ర ఏమీ లేదండి, మాకు అర్థం అవుతుంది. ఆ పిల్లోడు ఏదో వంక ఈ పిల్లని చేసుకోవడానికి డ్రామా ఆడుతున్నాడు. డ్రామా కాదు ఇది, ఉన్నదే వాళ్ళిద్దరు పెళ్లి చేసి మీ ఇద్దరం పెళ్లి చేసుకుంటాం. ఏటి పెళ్లి చేసుకుంది? మీరు ఆల్రెడీ పెళ్లి చేసుకున్నారు కదా. మీరు బయలుదేరేసేయండి సార్. పాపం ఆయన పాత్ర అయితే ఏమీ లేదు సార్ ఇందులో. నువ్వు అలాగే వాదిస్తే కనుక ఈవిడతో ఏం కేసులు పెట్టించాలో మేడం గారు చెప్తారు, అప్పుడు జైల్లో పోయి కూర్చుందరు.